కాలేజ్ స్టూడెంట్స్ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఎలా మనీ ఎర్న్ చేయొచ్చో నేను ఇందులో మీకు 2-3 వేస్ ఇస్తాను. సో ఈ 3 వేస్లో మీరు చదువుకుంటుండే కాలేజ్కి వెళ్తుండే ఈ 3 వేస్లో మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఈ కోర్స్ని కనుక మీరు మంచిగా నేర్చుకోగలిగితే మీరు ఇంటర్న్షిప్స్ చేయొచ్చు. ఆ ఇంటర్న్షిప్స్ పెయిడ్ ఇంటర్న్షిప్స్ కనుక చేయగలిగితే మీకు మంత్లీ స్టైఫండ్ వస్తుంది. మీకు స్టైఫండ్తో పాటు మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ వస్తుంది. సెకండ్ వే టు మేక్ మనీ ఈస్ ఒకటి మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు. ఇంటర్న్షిప్స్ ఇంకా కంటిన్యూగా చేయకండి. ఇంటర్న్షిప్ తర్వాత ఇంటర్న్షిప్స్ అలా ఏం చేయకండి. ఒక 2-3 ఇంటర్న్షిప్ చేసిన తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా మీరు ప్రాజెక్ట్స్ తీసుకోవచ్చు క్లయింట్స్ నుండి. మీరు కాలేజ్ అవర్స్ అయిపోయిన తర్వాత కూడా వీటిపైన కనుక వర్క్ చేయగలిగితే మీకు ఇంకా కొంచెం ఎక్కువ మనీ వచ్చే ఛాన్స్ ఉంటుంది, క్విక్గా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు కాలేజ్ స్టూడెంట్ అయ్యి కాలేజ్ అయిపోయిన తర్వాత మీరు జాబ్స్ కోసం వెతకడం కంటే కాలేజ్లో ఉంటున్నప్పుడే మీరు ఒక సమయస్ఫూర్తితో లేకపోతే మీరు ముందు చూపుతో కనుక ఈ కోర్స్ని కనుక నేర్చుకోగలిగితే మీ ఫ్యూచర్ ఎక్సలెంట్ ఉంటుంది. టైం వేస్ట్ చేయకండి. ఇంకా చాలా టైం ఉంది, ఫుల్ ఎంజాయ్ చేద్దాం, దాని తర్వాత ఫైనల్ ఇయర్లో చూద్దాంలే అనుకుంటారు చాలామంది స్టూడెంట్స్. బట్ ఈలోపు ఫైనల్ ఇయర్ వచ్చేస్తుంది, ఫైనల్ ఇయర్ కూడా అయిపోతుంది. మన దగ్గర బీటెక్స్ లేకపోతే మీ డిగ్రీ సర్టిఫికేట్ ఉంటుంది. అట్లా సర్టిఫికేట్ చాలామంది దగ్గర ఉంటుంది. బట్ రియల్ స్కిల్స్ మాత్రం కొంతమంది దగ్గర ఉంటుంది. అది ఎవరైతే డిగ్రీ టైంలో టైం వేస్ట్ చేయకుండా నేర్చుకున్నారో. ఒకవేళ మీరు కనుక సీరియస్గా అలా కనుక మీ కెరీర్ని కనుక బిల్డ్ చేసుకోవాలనుకుంటే